మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచార ఘటన, గృహహింస తదితర విషయాల్లో బాధితులకు సకాలంలో వైద్య సేవలు, చట్టపరమైన సేవలతో పాటు న్యాయ సంబంధిత విషయాల్లో బాధితులకు అండగా ఉండేందుకు గాను సౌకర్యవంతమైన భవనాన్ని కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేయడం శుభ పరిమాణమని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విఠల్ పేర్కొన్నారు. బుధవారం నూతన భవనాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో సూపరింటెండెంట్ విఠల్ మాట్లాడుతూ పలు రకాల వివాద కారణాలతో అత్యాచార ఘటనలోనూ గృహహింస పరంగా బాధితులైన వారికి దిశ వన్ స్టాప్ కేంద్రంలో పలు రకాల సేవలు అందిస్తున్నామన్నారు. బాధితులకు సత్వర వైద్య సేవలు అందే విధంగా పోలీసు న్యాయ సలహాలు అందుబాటులో ఉంటాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహానాయక్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె ప్రవీణ, జీజీహెచ్ సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ ఎం పుష్కర్రావు, ఆర్ఎంఓ డాక్టర్ అనిత, నర్సింగ్ సూపరింటెండెంట్ సంధ్యారాణి, పలువురు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వన్ స్టాప్ సెంటర్ మనం కాకినాడ జీజీహెచ్ ప్రెమిసెస్లో నిర్మించుకున్న దాన్ని గౌరవ స్థానిక శాసనసభ్యులు సిటీ ఎమ్మెల్యే గారు ద్వారపూడి చంద్రశేఖర్ గారితోనూ, అలాగే మన ఎంపీ గారు వంగ గీతా విశ్వనాథ్ గారి చేతుల మీద కానీ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాధితురాలైన మహిళ ఎవరైతే ఉన్నారో, ఏ రకమైన బాధితురాలైనా సరే, ఆమె డొమెస్టిక్ వైలెన్స్ ద్వారా ఇబ్బంది పడుతుండవచ్చు, లేకపోతే ఆమె ఇంట్లో నుంచి కొడుకుల చేత బయటకు నెట్టబడిన మహిళ కావచ్చు, లేకపోతే పోక్సో విక్టిమ్ కావచ్చు, ఇలాంటి రకరకాల సమస్యలతో అనేక మంది మహిళలు ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు ఉంటారు. ఇటువంటి వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఒకే చోట వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి మానసికంగా వాళ్ళని స్థిరత్వం చేయటము, లేకపోతే వాళ్ళ మీద కేసు ఏమన్నా ఫైల్ చేయాలంటే వాళ్ళు భయపడుతుంటే ఇక్కడ మన దగ్గర ఒక ఎస్ఐ, ఒక ఏఎస్ఐ ఉంటారు. వీళ్ళు లోకల్లో వాళ్ళు ఏ పరిధిలోకి వస్తారో అక్కడ ఎస్ఐ గారితో మాట్లాడి అక్కడ ఎఫ్ఐఆర్ కట్టించడం, అలాగే వాళ్ళు ఒకవేళ కోర్టుకి వాళ్ళ కేసుని పెట్టాలంటే కనుక మన దగ్గర లీగల్ వాళ్ళు ఉంటారు, ఒక లాయర్ ఉంటారు. వాళ్ళు కోర్టుకి వీళ్ళకు మధ్య లైజన్ చేస్తుంటారు. సో పోక్సో కేసెస్కి వీళ్ళని తీసుకువెళ్ళటం కానీ, లేకపోతే కోర్టులో కేసు ఫైల్ చేయించడం కానీ వీళ్ళు సహాయం చేస్తారు. అలాగే ఒక్కొక్కసారి భర్త బాధితులు కొట్టి రక్తాలు కారుతూ, లేకపోతే పోక్సో విక్టిమ్స్ అయితే బ్లీడింగ్ అవుతా, అలాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పారామెడికల్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి లోకల్ జీజీహెచ్లోనే ట్రీట్మెంట్ ఇప్పిస్తూ వాళ్ళకి రెగ్యులర్గా ఫాలోఅప్ చేయించడానికి అవకాశం ఉంది. అంటే ఒక బాధిత మహిళ ఒక చోటుకు వచ్చినప్పుడు అన్ని సర్వీసెస్ సత్వరమే ఇమీడియట్గా ఆమెకు అందేటట్టు చేయడానికి ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం. దీని ద్వారా అనేక మహిళలు బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంది, త్వరగా వాళ్ళని కోరుకునేటట్టు చేయడానికి అవకాశం ఉంది. సెంటర్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. గతంలో మేడం వంగ గీతా విశ్వనాథం గారి చేతుల మీద ఫౌండేషన్ చేసాం. విత్ ఇన్ షార్ట్ టైంలో ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క దిశ సంబంధించిన కేసుల్లో విక్టిమ్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్ జనరల్ వార్డులో కాకుండా, రెగ్యులర్ పబ్లిక్లో రెగ్యులర్ పేషెంట్తో కాకుండా వాళ్ళకి సెపరేట్గా ఒక సెంటర్ని ఇక్కడ కట్టడం జరిగింది. కానీ ఇక్కడ నుంచి కౌన్సిలింగ్ చేయడం కానీ, ఇక్కడ నుంచి కోర్టుకి వీడియో ద్వారా కోర్టుకి అటెండ్ అవ్వడం కానీ అన్నీ జరిగే కార్యక్రమాలు ఇక్కడ. అలాగే కౌన్సిలింగ్ సెంటర్స్ అన్నీ కూడా పెట్టారు. మంచి పరిణామం ఇది.